అది గొప్పతనం. అందుకే సమాజంలో అందరూ భక్తులైపోతే ఎలా అండి అంటే ఆ సమాజం బాగుంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇంకెవరికి అహంకారం ఉండదు, స్వార్థం ఉండదు. భగవత్ప్రీతిగా చేస్తున్నామన్నప్పుడు అన్యాయం చేయడు. అలా ఉండాలి. అప్పుడు రాజులు భక్తులై రాజ్యపాలన చేసేవారు. మనునీతి చోళుడి చరిత్రతో ప్రారంభిస్తున్నాడు శక్కిలారు. ఉపమన్యు మహర్షి కూడా ఎన్నాళ్ళు ఎవరు మోయించకపోవడంతో ఆ గంట లోపల నాళం కూడా కట్టేసి ఉంచారు. ఎవడు పట్టించుకోలే. మొట్టమొదటి మోగేటప్పుడు దానికి ఇది మొదటిది గంటకి కష్టపడి మోగింది. మొత్తానికి ఏమన్యాయం జరిగిందని దిగేటప్పటికల్లా ఆ గంట మధ్యలో ఉన్న నాళపు తాడు పట్టి లాగుతుంది ఆవు. వెంటనే దిగి ఏమైంది అన్యాయం అనుకుంటుంటే అక్కడున్న ప్రజలు చేరి తోబలో ఇలా జరిగిందండి, గోహత్య జరిగింది, దూడని చంపేశారు, ఎవరు వాడిని శిక్షించవలసిందే అంటే మీ అబ్బాయి గారేనండి అన్నారు. ఇక్కడ వెంటనే సభ తీర్చి మంత్రుల్ని సామంతుల్ని పిలిచి వెంటనే అతనికి శిక్ష ఏమిటో అమలుపరచాలి. మనం ఏమిటా శిక్ష? గోహత్య చేసిన వాడిని సంహరించడమే శిక్ష. అప్పుడున్నటువంటి రాజ్యాంగం అంత గట్టిగా చెప్పింది. ఇలాంటి రాజ్యాంగం వస్తే గోవులన్నీ క్షేమంగా ఉంటాయి. పైగా ఎలాగూ ఆ దూడ ఎలా సంహరింపబడిందో అలాగే చావాలి. అదేమిటంటే ఇతన్ని రోడ్డు మీద వీధిలో పడుకోబెట్టాలి రాజపుత్రుడు యువరాజుని, అతని మించి రథం పోనివ్వాలి. ఇది శిక్ష అమలుపరచండి అన్నాడు. ఎవరు వెళ్తారు? మంత్రులు సామంతులు అప్పచెప్పాడు. సేనాధిపతులు ఒక్కడ పని చేయలేదు. మేమా పని చెయ్యలేము అన్నారు. అయితే నేను చేస్తాన్నాడు ఈయన. తండ్రి స్వయంగా కొడుకును అక్కడ పడుకోబెట్టి రథాన్ని ఆయన మీద తోలించడానికి సిద్ధపడ్డాడండి. ఆ కొడుకు పారిపోలేదు. పాప పరిహారం జరుగుతోంది కదా అని సంతోషించి పడుకున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుసు ఈ దేహం శాశ్వతం కాదు, దీంతో చేసిన పాపపుణ్యాలు మాత్రం వెంటొచ్చి అంటుకుంటాయి కనుక పాపం ఇది ఇక్కడే పరిగణింపబడుతుంది. రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు నేను సిద్ధమని ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఈ రథం సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన శివస్మరణ చేస్తూ నడుపుతున్నాడు. వెళ్ళేటప్పటికల్లా ఉమాసహితుడైన పరమేశ్వరుడు వృషభవాహనారూఢుడై రాజుకు దర్శనమిచ్చాడండి. శభాష్, నీ రాజనీతికి చాలా సంతోషించాను నాయనా. అదిగో ఆ దూడ చూడన్నాడు. దూడ లేచి కూర్చుంది. దూడని బ్రతికించాడు. గోవు సంతోషించింది. రాజపుత్రుని లేపాడు. రాజు సంతోషించాడు. అందరికీ క్షేమంగా కలిగించి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఈ కథతో ప్రారంభించారు మనునీతి చోళుడి చరిత్రతో. దీన్ని బట్టి ఇతను చెప్పకనే చెప్పినట్టు మరో భక్తుడిగా చరిత్ర చెప్పి